జై భీములు. మనస్ఫూర్తిగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి అభిప్రాయాలు చెప్పడానికి మా మీద నమ్మకం ఉంచి వచ్చిన పెద్దలందరికీ, మేధావులకి పేరు పేరున నేను మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పటిదాకా మీరు చెప్పినవి క్షుణ్ణంగా విన్నాను. ఏ మనిషికైనా ఒక పరిమితమైన జ్ఞానమే ఉంటుంది. సో నేను కూడా వాటికి అతీతుండేం కాదు. పుస్తకాలు వల్ల వచ్చిన విజ్ఞానం ఒకటైతే, క్షేత్రస్థాయి పర్యటనలు మనుషులతో మమేకం అవటం వల్ల దానికి వచ్చే జ్ఞానం కానీ, దానివల్ల నీకు కలిగే చైతన్యం కానీ అది వేరే స్థాయిలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను నెల్లూరు జిల్లాలో కొంత పెరిగిన వాడిని. నా దృష్టికి వచ్చింది మొదట మా చుట్టుపక్కల ఉండే యానాదుల జీవితాలు చూసి. ఆచార్య సుధాకర్ గారితో ప్రత్యేకించి ఒక సందర్భంలో ఆయన పదవీ విరమణ సమయంలో వెళ్ళినప్పుడు ఆయన యానాదుల అభ్యున్నతి కోసం వారి కష్ట నష్టాలని శ్రీహరికోట సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు వారి జీవితాలు ఎలా రోడ్ల మీద పడ్డాయి, అది వారు చెప్పిన వారితో పాటు ఉండి ఆ యానాదులతో పాటు మమేకమయ్యి వారి కష్ట నష్టాలని తెలుసుకొని, ఆయన ఒక దళిత జాతులకు చెందిన వ్యక్తి అయినా సరే మాకంటే యానాదులు ఇంకా వెనకబడినారని చెప్పి ఎస్టీల పక్షాన్ని నిలబడి చాలా బలంగా వారి వ్యధని, వారి ఆవేదనని ఆయన తీసుకొచ్చిన విధానం, ఆయన ఆంథ్రోపాలజీ బ్యాక్గ్రౌండ్ ఎన్నని కదిలించేసినాయి. అలాంటి వ్యక్తిని నేను గురు సమానులుగా చూస్తాను. అందుకే వారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. నేను జై భీమ్ అన్న పదం చిన్నప్పటి నుంచి సభల్లో విన్నాం. కానీ నాకు మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఈ రోజున 2006, 2007లో కూడా నాకు ఎక్కువ దళిత చైతన్యం లేదంటే బీసీ చైతన్యంతో నిండిపోయి ఉన్న మేధావులు, పెద్దలు చాలా పరిచయం నాకు, నా సన్నిహితులు. ముఖ్యంగా నాకు ఆ జై భీమ్ అన్న పదాన్ని నాకు గుండెల్లోకి ఎక్కించిన మా మాస్టర్జీ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే దళిత చైతన్యం గురించి ఎక్కడో ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి, అంటే ఈ సభకి మూల కారకులు అంటే ఇంతమందిని కలపగలిగిన ఒక చిన్న దేనికైనా ఒక కేంద్ర బిందువు ఉంటుంది. అలాంటి కేంద్ర బిందువు అయిన శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎన్ని గొప్ప చట్టాలైనా తీసుకురావచ్చు, ఎన్ని గొప్ప సంస్కరణలైనా పట్టుకురావచ్చు, పేపర్ మీద పెట్టచ్చు, కానీ ఆచరణ చేసే మనికి, దాన్ని ఆచరణలో పెట్టే మనిషికి హృదయం లేనప్పుడు ఎన్ని గొప్ప చట్టాలు చేసినా కానీ అది ముందుగా. అలాగే పెద్దలు పాల్ దివాకర్ గారిని ఈరోజు నేను ఇప్పుడు విన్నాను, కానీ వారి గురించి ఈరోజే నేను మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి. కానీ నాకు మీరు చెప్పిన మాటలు చాలా గుండెల్లోకి తాకినాయి మనస్ఫూర్తిగా. ఇందాక మీరు చెప్పిన దాంట్లో వ్యక్తిగత ఆరాధన అంటే నేను తీసుకున్న దాంట్లో వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా. అందుకే నేను ప్రతిసారి ఏం చెప్తుంటానంటే, మీరు అన్నారు ఇందాక రేపొద్దున నువ్వైతే నిన్ను కూడా నిలదీస్తాను, ఖచ్చితంగా నిలదీయాలి. ఇంకా నేను సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లోనే ఉండాలనుకుంటాను. సమాధానం చెప్పకూడని పరిస్థితిలో ఒక రాజ్యాంగ పదవిని అధిరోహించిన తర్వాత ఎవ్వరికీ నేను సమాధానం చెప్పడానికంటూ లేదు. ఆ విధానమే సరైనది కాదు. అది అలా అంటున్నారు ఎవరన్నా అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం లేని వ్యక్తులు అలా మాట్లాడతారు. అలాగే వడ్డాది అప్పలరాజు గారిది ముఖ్యంగా రెల్లి హక్కులు పోరాటం గురించి మీరు చెప్పింది ఇందాక నేను వింటా ఉన్నాను వెనక.
నాకు రెల్లి హక్కుల గురించి, నాకు రెల్లి సమాజం గురించి నాకు బాగా మనసుకు తగిలింది. ఒక పోరాట యాత్ర సమయంలో నేను ఏలూరులో ఉన్నప్పుడు ఒక రెల్లి సోదరుడు వచ్చి అందరు కౌగిలించుకుని తను కౌగిలించుకుంటే ఇబ్బంది పడుతున్నాడు. ఏంటంటే పట్టుకోవచ్చనా నేను అన్నాను. రా దగ్గరికి రా అంటే, నేను రెల్లి కులం నుంచి వచ్చానంటే, నాకేంటైతే నువ్వు రెల్లి కులం నుంచి వస్తా, నాకు ఆ భేదాలు లేవు. నాకు నిజంగా నాకు అర్థం కాలేదు. మనస్ఫూర్తిగా చెప్పాలి, నాకు అర్థం కాలేదు. ఓ ఇట్లా కూడా ఆలోచిస్తారా అనేది. ఒకసారి మనందరం కూడా అణగారిన కులాలను వివక్ష గురైనప్పుడే మనకి ఇంకో వివక్ష గురైన వాడి వ్యధ తెలియజేస్తుంది. ఒకసారి నేను విదేశాలకు వెళ్తున్నప్పుడు మేబీ నా తోలు అంత తెల్లగా లేకపోవచ్చు అనుకుంటే నేను కూడా వివక్షకు గురవుతాను. నాకు తెలుసు అది సంగతి. అంటే వివక్ష ఏదో రకం మనిషి వివక్ష గురవుతూ ఉంటాడు జీవితంలో, ఎంత స్థాయికి పెరిగినప్పటికీ కూడా. నాకు నీళ్ళు ఇవ్వడానికి కూడా సంకోచించింది ఒక బ్రిటిష్ మహిళ. నేను బిజినెస్ క్లాస్లో వెళ్తూ ఉంటే నేను ఎయిర్ హోస్టెస్ని అడుగుతాను, కొంచెం నీళ్ళు కావాలంటే గంట సేపు నా మాట విందుగా నాకు ఇవ్వలేదు. నేను ఆ రోజు ఒకటే తెలియదు, అది నేను కొన్నిసార్లు కామ్గా భరించాను. కానీ నేను వాళ్ళకి ఏం తెలియజేశానంటే, ఫ్లైట్ దిగల, అందరు దిగిపోతే నా పైలట్ వచ్చి నన్ను కలవమని చెప్పన్నాను. బ్రిటిష్ ఎయిర్వేస్ కలిస్తే ఆయన అడిగాడు, ఏంటి ప్రాబ్లం ఏంటని. ఈ వ్యక్తి నాకు నీళ్ళు అడుగుతుంటే నీళ్ళు ఇవ్వట్లేదు, నాకు గంట నుంచి అడుగుతున్నాను, అందరికి ఇస్తుంది, నాకు ఇవ్వట్లా. మీకు మా దేశంలో మీ ఎయిర్వేస్ని మీరు నడపకూడదు, మా డబ్బులు అవసరం లేదు అనుకుంటే, మీరు మాకు సర్వ్ చేయకూడదు అనుకుంటే మీరు ఎయిర్లైన్స్ నడపకండి. కానీ మీరు మా డబ్బులు తీసుకొని కూడా మీరు మాకు నీళ్ళు ఇవ్వడానికి మీరు ఇంత రేషియల్ ఫీలింగ్ అయితే మటుకు దీన్ని నేను ప్రతిఘటిస్తున్నాను. దీన్ని వాళ్ళు చాలా ప్రొఫ్యూజ్గా సారీ చెప్పారు. అంటే అందరూ ఒకేలా ఉంటారని నేను చెప్పట్లేదు. చాలా ప్రొఫ్యూజ్లీ వాళ్ళు అపాలజీస్ చెప్పి నాకు 5-6 వైన్ బాటిల్స్ ఇవ్వబోయారు. నేను వారికి ఒకటే తెలియజేశాను, ఈ ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక్కొక్కరికి 5 వైన్ బాటిల్స్ నేను ఇవ్వకుండా నా స్థాయి అది, నా సత్తా అది. నేనేమన్నానంటే, ఇలాంటి పరిస్థితి మిగతా ప్రయాణికులకి, భారతదేశ ప్రయాణికులు రానివ్వకండి. రంగు వేరే అయిండొచ్చు కానీ మేమందరం మానవులం. మేము జాషువా విశ్వనరుడు. అలాగే నేను ఈ రోజున ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ చాలామంది వివక్షకు గురయ్యే కులాలని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువ మనం చేయలేకపోవచ్చు, కానీ ఒక్కరిద్దరు చేసి ఒక్కో కులంలో 5-6 మంది చేసే తప్పులు శిరోమండనం ఒక వ్యక్తి, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేస్తే కోపం సహజంగా సామాజిక వర్గాన్ని మీద అందరికీ వెళ్ళిపోద్ది. కానీ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి వ్యక్తులు కాదు. దయచేసి మీకు ఇది మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. ఇవి మారాలి. వీటి మీద మానవ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మనకి శేఖర్ గారు కూడా 2014లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా ఆశలతో వచ్చారు. నేను అన్ని కులాలని తిట్టేస్తానని చెప్పి, అధికారం చూసిన కులాలను తిట్టేసి బడుగు బలహీన వర్గాలు మిగతా అధికారం రాని కులాల ఐక్యత రావాలని చెప్పి, అది ఆ రోజు నేను ఎందుకు మాట్లాడలేదంటానికి ఈరోజు నేను మీ అందరూ పెద్దలందరూ ఉన్నారు వివరణిస్తున్నాను. ఎందుకంటే సమాజాన్ని మనం కొన్ని కోణాలతోనే చూడలేము, ఒక్క కోణంతోనే చూడలేము. చాలా మోర్ వైడర్ యాంగిల్లో చూడాలి, మోర్ హోలిస్టిక్గా చూడాలి, సమగ్రంగా చూడగలగాలి. ఇక నేను చూసింది ఈ రోజున మనం దామాషా పద్ధతి అంటే చాలా సింపుల్గా, పెద్దలు మీకు ఇంటలెక్చువల్ భాష కాకుండా మామూలుగా పామరుడి భాష మాట్లాడుతున్నాను. మేమెంతో మాకు అంత, మా జనాభా ఎంతో మాకు అంత. ఇందాక మీరు చెప్పినట్టుగా మన కష్టం, మన శ్రమ, మా అక్క చెల్లెళ్ళు పోరాటం మా చేసింది, మా అన్నదమ్ములు శ్రమ ఫలితం. మిగతా వాళ్ళు మనం అడగట్లేదు, మీరు చెప్తుంది అదే. మేము ఎంత శ్రమ దానం చేశామో అంత శ్రమకు తగ్గ ప్రతిఫలం మనకి ఇమ్మనే కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సామాన్య జనావళికి అర్థం కావాలి అంటే, ఎవరు ఎంత శ్రమ చేశారు, ఎవరు ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గట్టుగా వారి బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అది జరగలేకపోవటం వల్ల నిజంగా, ఎందుకంటే ఎంపవర్ చేయటం, సాధికారత ఇవ్వడం ఈ పాలించే వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం దేహి అంటే కుదరదు, మనం పోరాటం చేసే తీసుకోవాలి. అంతేగాని దేహి అంటే ఎవరు ఇవ్వరు. మొన్న రాజధాని సమయంలో కూడా రెవరెండ్ లాజరస్ గారు
రెవరెండ్ లాజరస్ గారు అడిగింది ఆ రోజున మనకి ఈ అసైన్డ్ భూములకి మాకు సరైన రేట్ రావట్లేదు, ఒక భూమి పత్రాలు లేవు, మాకు అసైన్డ్ భూములే, కానీ మాకు మా పిత్రార్జితం కాదు, మాకు ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చిన భూములు, మాకు దీనికి కూడా మాకు ఇవ్వాలి అంటే పక్కనున్న గట్టుకు అటువైపు ఉన్న భూమికి ఇంత ఖరీదు ఉండి మాకు ఇంత ఉంటే ఆ రోజు నేను అన్ని పార్టీలతో పాటు సమానంగా గళం ఎత్తి రెవరెండ్ లాజరస్ గారికి మద్దతుగా నిలబడి ఒక 150 రూపాయలు గజానికి ఇంక ఎక్కువ ఇవ్వగలిగే పరిస్థితులకి జనసేన తన వంతు తను కృషి చేసింది. ఇది అంటే ఇందాక సుధాకర్ గారు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ముఖ్యంగా ఇది ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, అంటే ఆర్థిక పరిపుష్టి జరగాలి, సామాజికంగా సమతుల్యత ఉండాలి, సోషల్ బ్యాలెన్స్. ఈ రెండు చాలా మనుషుల శాతం కొద్దిగా మారుతారు, కానీ సమూహం మారడం చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ అది. సో నాకు వారు చెప్తున్నది నేను తీసుకున్నది ఈ రోజున, అద్భుతాలు చేస్తాం, అద్భుతాలు సాధించేస్తాం అని చెప్పను కానీ నిరంతరంగా ఒక సమతుల్యత లేదంటే ఆర్థిక పరిపుష్టి తేగలిగే అణగారిన ఎస్సీ ఎస్టీ ఈ సబ్ప్లాన్ సంపూర్ణంగా మోసపూరితనంగా కాకుండా, మాటకారితనంతో మాయలు చేయడం కాకుండా, దేనికైతే ఇంటెంట్ చేయబడి ఉందో, ఎవరికైతే వెళ్ళాల్సింది ఉందో అది ఖచ్చితంగా నేను మీకు నెరవేరుస్తాం. అలాగే మీకు పాల్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయితే మీరు ఖచ్చితంగా నన్ను నిలదీసే, ఒక చేయలేని పక్షంలో నిలదీసే హక్కు ఉంది. అలాగే 70 సంవత్సరాల తాలూకు ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది, వ్యవస్థీకృతం అయిపోయింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని గత 79లోనే ఎప్పుడో మనకి ఇనిషియేట్ చేసింది, ఇది వ్యవస్థీకృతం అయిపోయింది. ఫండ్స్ డైవర్షన్ అనేది గత 10 ఏళ్లలో జరుగుతుంది, ఎంతో కొంత జరుగుతూ ఉంది. దీన్ని ఒక టర్మ్లో కరెక్ట్ చేయగలం, ఎంత కరెక్ట్ చేయగలం నాకు నిజంగా పరిపాలన అనుభవం ఇంకా నేను లేదు కాబట్టి, ఇంకా పరిపాలనలో లేను కాబట్టి నేను ఖచ్చితమైన మాట ఇవ్వలేకపోతాను. కానీ ఏ లోపాలు ఉన్నాయి అనేది నేను మీకు ఐ విల్ బి లైక్ ఎ వైట్ పేపర్, మీకు చాలా పారదర్శకంగా అయితే నేను మీకు నిలబడతాను. ఎందుకు ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేకపోతున్నాను. అలాగే ఇందాక చూస్తుంటే 21% ఎస్సీ ఎస్టీలు కలుపుకొని దాదాపు 22% ఉంది. ఇంత శాతం జనాభా ఉండి కూడా ఇంకా మనకి ఎక్కడ ఉన్నామంటే, ఏ స్థాయిలో ఉన్నామంటే ఇంకా మా నిధులు ఇవ్వండి అని చేయి స్థాయిలో నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రతిసారి ఏవైతే పాలిస్తున్నాయో ఆ వ్యక్తుల సమూహాల్ని అనడం కంటే కూడా ఒక్కసారి మనం కూడా తొంగి చూసుకోవాలి. మన వ్యవస్థల్లో, మన కులాల్లో, మన సమాజంలో, మన నాయకత్వాల్లో, మనలో ఉన్న లోపాలు ఏంటి, మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన రాష్ట్రపతి ముర్ము గారికి విందుకి నన్ను ఆహ్వానించినప్పుడు నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు, అణగారిన వర్గాలకి అండగా పనిచేసిన నిలబడ్డ గద్దర్ గారు కూడా కనిపించారు నాకు. సో మాట్లాడుతూ ఉంటే నేను వందే మాతరం శ్రీనివాస్ గారు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఈ కులాల గురించి దాదాపు మనకు సంబంధించిన వాటి మీద మాట వస్తే గద్దర్ గారు చెప్పిన మాట నాకు నిజంగా చాలా ప్రాక్టికల్గా అనిపించింది. మన కులం అనుకొని మన కులానికి చేయూతనిచ్చే పైనున్న కులాలకు కూడా మనం ఒక చెయ్యి వారికి అందించి మన కులాన్ని ఇంకో చేయికి అందించాలి. 2 చేతులు ఇక్కడే పెడితే మనం వెలివేయబడతాం, మన దగ్గరికి మన వాళ్ళు కూడా రారు, మనం చట్టంలో ఇరుక్కుపోతాం. నేను దాన్ని చాలా ప్రాక్టికల్గా తీసుకున్నాను. అందుకని మనం దాటి ఆలోచించకపోతే తప్ప, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఇందాక మీరు ఇందాక మీరు మాట్లాడుతూ ఆయన కోసం ప్రార్థనలు చేశారు,
జైల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేశారు. నేను ఇది నవ్వుటానికి జోక్గా చెప్పడం మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే మనస్ఫూర్తిగా ఒక నాయకుడి మీద ప్రజలు పెట్టిన నమ్మకం అది. మావాడు అంటే దాని కులం లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ ఎక్కడో వారి మనసుకి ఈ వ్యక్తి మాకు న్యాయం చేస్తాడు ఈ వ్యక్తి అని నమ్మితేనే కదా ఉపవాసాలు చేస్తారు. ఆ వ్యక్తి జైలుకి వెళ్తే మా కుటుంబ సభ్యుడిగా జైలుకి వెళ్ళాడని చెప్పి కదా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మరి మన కోసం అంత చేసిన వ్యక్తుల్ని కనీసం మనం ఇవ్వాల్సింది నిలబడకపోగా ఏదైనా ఎదురిచ్చి మాట్లాడతానంటే, కేసులు పెడతానంటే ఎట్లా? సో అందుకనే నా మీద పెట్టే ఆరాధన నేను చాలా తేలిగ్గా తీసుకోను. నేను ఎందుకు వంగి దండం పెడతానంటే, నేను కృతజ్ఞతతోటి ఒళ్ళు బరువు ఎక్కి నిండిపోతాను. నేను ఇక్కడ ప్రజల కోసం ఒళ్ళు దాచుకోకుండా చాకిరీ చేయడానికి నేను మనస్ఫూర్తి. శ్రీపతి రాముడు గారు మేమందరం చాలా దాదాపు ఒక 2006-2007లో చాలా గంటలు కొన్ని రోజులు మాట్లాడుకునేవాడు సంబంధిత వ్యక్తులతోటి. ఆ రోజుల నుంచి నేను చూస్తుంది లాస్ట్ 15-18 ఇయర్స్గా ఈ రోజుకి మనం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను, ఇంకా మనకి విదేశీ విద్యకి పథకాలు రాలేదని మాట్లాడుతున్నాం. కానీ ఎందుకు మనం అధికారానికి చేరువయ్యి ఎందుకు మనం చూడలేకపోతున్నాం అన్న యాంగిల్ చూడనంత కాలం ఎప్పుడు మనం ఇదే పరిస్థితిలో ఉంటాం. మరి సమస్య ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే, ఎనీ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్, ఎనీ ఎక్స్ట్రీమ్ యాంగిల్ మనం చూస్తే, పర్స్పెక్టివ్ అనేది పట్టుకొని మనం ముందుకు వెళ్దాం అంటే ఎక్కడో చోట ఆగిపోతాం. మనం అందుకనే సప్పుల్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలా అని చెప్పి విలువలు మార్చుకోమని చెప్పట్లా. ఎందుకంటే నేను కేజీ సత్యమూర్తి గారిని ఆయన పీపుల్స్ వార్ నుంచి వచ్చేసినప్పుడు అణగారిన వర్గాలకు అండగా ఉందామని చెప్పి ఆ రోజున బహుజన సమాజ్ పార్టీతో ఆయన కలిసి ముందుకెళ్ళిన తర్వాత అది ఎట్లా విఫలమైన విధానం కానీ, బిఎస్పి ఒక ఉవ్వెత్తున అలలాగా లేచి అది ముందుకెళ్ళని వైనం కానీ, ఆ తర్వాత వచ్చిన మేం పెట్టిన ప్రజారాజ్యం కానీ, ఇవన్నీ కూడా ఏమి సూచిస్తుంటే ఎక్కడో ఒక అవగాహన లోపం ఉంది ప్రతి ఒక్కరిలో. గుడ్డి ద్వేషం మంచిది కాదు, సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మన హక్కుల్ని కాలరాసే ఎవరినైనా సరే ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి, దాంట్లో ఇంకొక మాట లేదు. నేను ఇలా మనం మాట్లాడుతుంటే నాకు ఈ మధ్యన చాలా కష్టమైంది ఏమైంది అంటే, కోనసీమ ఒక సమస్య పెట్టారు. అది యాక్చువల్ సమస్య కాదు. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి జిల్లా పేరు పెట్టినప్పుడు కోనసీమకి అంబేద్కర్ గారి జిల్లా పేరు పెట్టడం పెడితే అసలు దాంట్లో తప్పు అనిపించలేదు నాకు. కానీ పెట్టిన నాయకులు యొక్క ఉద్దేశం, మీరు కొట్టుకోండి, ఈ కులాలు మీరు కొట్టుకొని చావండి. ఎమోషనల్గా మనం కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నేను అందుకనే చాలా సంయమనం పాటించి, ఎందుకంటే నేను చేస్తుంది ఒక సామాజిక పునర్నిర్మాణం. దెబ్బతిని వచ్చినవాడు, కడుపు ఖాళీ ఉన్నవాడు, మాది కాదు, చాలామంది. కాన్షీరామ్ గారి వ్యధని నేను చూసిన వాడిని, ఆయన సంబంధిత వ్యక్తులతో తిరిగిన వాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటే అర్థం చేసుకుంది, ఎంత కష్టమైందైనా సరే మేము అండగా నిలబడాలి దీనికి. విజయ్ కుమార్ని కూడా ఎందుకు ఎంకరేజ్ చేశానంటే, చాలామంది అడుగుతారు, నువ్వు ఎలా పికప్ చేసావు విజయ్ కుమార్, నువ్వు కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీ ఎలా చేసేస్తావని. అంటే నాకు ఒకటే కనిపించింది, అతనిలో నాయకత్వ లక్షణాలు కనిపించినాయి. జైలుకి వెళ్ళగలడు, పోరాటం చేయగలడు, ఒత్తిడి నాయకత్వం అంటేనే ఒత్తిడి తీసుకోగలడు, నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండటం. నాకు అంతకుమించి వేరే లక్షణాలు అవసరం లేదు నాకు నాయకుడికి. నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అందుకు నేను విజయ్ని నక్కుని చేర్చుకున్నాను. ఎందుకంటే ఎవరో ఒకసారి కొన్ని సమయాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక స్పెషల్ థ్రస్ట్ ఇవ్వకపోతే కొత్త నాయకత్వం మిగతా కులాల నుంచి రాదు. నేను మాటలతోటి నేను కూర్చోబెట్టి నేను మీ వాడిని నేను చెప్పలేను. అట్లా నేను మీ వాడిని నేను ఎప్పుడు చెప్పగలనంటే, నేను పని చేసే చెప్పగలను, హక్కుని చేర్చుకుని చెప్పగలను తప్ప పని చేసి మీకు అనిపించాలి మావాడని నేను చెప్పను మాట. మీరు ఆ దృష్టిలో చూడాల్సిందని నేను కోరుకుంటున్నాను. అలాగే
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి నేను ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి గంగుల గారికి కూడా తెలుసు. అరకు వ్యాలీ నేను మన పర్యటనకి వెళ్ళినప్పుడు నేను ఈ పోరాట యాత్ర అప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు. పిల్లలకి నీళ్లు తాగడానికి కూడా పురుగులు తిరుగుతున్న నీళ్లు. ఒక లైబ్రరీలో కూర్చొని 100 పుస్తకాలు చదవడం కంటే కూడా ఒక 3 రోజుల తాలూకు ఒక క్షేత్రస్థాయి పర్యటన చాలా గొప్ప పాఠాలు నేర్పుతుంది. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు వారు తాగే నీళ్లు కానీ, వారికి బిడ్డలకు వచ్చే చర్మ వ్యాధులు కానీ, వారికి ఇవ్వాల్సిందల్లా ఒకటి సహజంగా ఉండే వారి జీవన శైలి నుంచి మనం ఈ ఆధునీకరణ అంటాం, లేదంటే మనకి ఈ న్యూ ఏజ్ కామర్స్ కానీ, ఈ మార్కెట్ బేస్డ్ కామర్స్ కానీ వాటిని దూరంగా తీసుకొచ్చేసాం. వాళ్ళకి సాంప్రదాయమైన జీవితం నుంచి. అందువల్ల వాళ్ళకి కొత్త రకమైన జబ్బులు వచ్చేసినాయి. ఇవన్నీ చూసి నేను అర్థం చేసుకుంది ఎట్లా అయినా సరే. అలాగే ఐటీడీఏ గురించి ఇందాక మాట్లాడుతూ ఉంటే శంకరన్ గారు అనుకుని ప్రపోజ్ చేస్తుంది, ఐటీడీఏ ఇనిషియేట్ చేసింది. ఐటీడీఏకి సంబంధించి చాలామంది ఔత్సాహికులైన యువత, అన్న నాకు ఒక మార్షల్ ఆర్ట్స్ వచ్చి నేను మలేషియాకి వెళ్ళాలి, ఐటీడీఏ నుంచి మాకు ఫండ్స్ రావాలి, మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు. వాడి హక్కు కదా అంట. దీనికి కూడా రికమెండేషన్. సో నాకు మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ అన్నీ చూస్తూ ఉన్నా ఒకటి అనిపించింది, బయట శత్రువుల్ని చూడటం కంటే కూడా మనతోటే ఉండి, మన పక్కనే ఉండి మన అనుకూల శత్రువుల్ని మీరు గుర్తించాలి. మన ఎదుగుదలకి బయట కనిపించే కారణాలు కాకుండా మన పక్కనే ఉండి మనల్ని ఎందుకు ఎదగనివ్వట్లేదు అన్న వ్యక్తులను కూడా మనం ఆలోచించి వారిని సరైన తీరులో రీతిలో దూరం పెట్టకపోతే, ఎప్పుడు కోట ద్వారాలు బయటవాడు కొట్టడు, లోపల వాడు ఓపెన్ చేస్తేనే బయటవాడు లోపలికి రాగలడు. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎస్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎందుకు మీరు బలంగా మాట్లాడరు? నన్ను ఆ మధ్యన పేరు ప్రస్తావించడానికి అది సున్నితమైన అంశం కాబట్టి చెప్పట్లేదు. ఒక ఐఆర్ఎస్ అధికారి, ఇన్కమ్ ట్యాక్స్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈ మధ్యన ఇక్కడ మ్యారేజ్ జరిగింది ఒక 1 year బ్యాక్. ఆయన నన్ను పని కట్టుకుని నన్ను ఆహ్వానించాను. ఆయన నాకు తెలుసు చాలా సంవత్సరం నుంచి. అయితే వారి కుటుంబ సభ్యులు ఎవరో వైసీపీలో ఉంటారు. నేను వారికి ఒకటి చెప్పాను, సార్ మీరు నన్ను పిలిస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుద్ది, నేను రానులేండి అన్న. ఆయన పంతం పట్టి అవేమీ లేదు, ఆయన ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి, నాకు తెలిసి ఆయన మాదిగల కులానికి చెందిన వ్యక్తి అనుకుంటా. సో నేను చెప్పాను ఇబ్బంది అవుతుంది సార్, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. లేదంటే ఆయన బలవంతం పెడితే నేను బయలుదేరిపోయాను. ఫ్లైట్ ఎక్కబోతున్నాను ఇంకొక అరగంటలో. వెంటనే ఆయన ఫోన్ చేసి క్షమించాలి మీరు బయలుదేరద్దని చెప్పన్నారు మిమ్మల్ని. దేనికంటే ఇక్కడ నాయకులు మిమ్మల్ని వస్తే ఆయన రారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి రారంటాను. పాపం వాళ్ళ పార్టీ సంబంధం అయింది కాబట్టి నేను ఆప్ చేశాను. మరి ఇదే పెళ్ళికి ఈ ముఖ్యమంత్రి వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. అక్కడ అడ్డురాంది ఇక్కడ ఎందుకు అడ్డు వచ్చింది? పెద్ద పెద్ద పత్రికాధిపతుల పెళ్ళిళ్ళకి వెళ్ళాం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పెళ్ళికి వెళ్ళాం. అక్కడ రాని అడ్డు అంటే వాళ్ళకి చెప్పలేడు, వాళ్ళని శాసించలేడు. ఇక్కడ మనల్ని శాసించగలరు, అంతే తేడా. భయం మనకి. నేను ఒకటి చెప్తాను జనసేన తరపు నుంచి, నేను మీ వాడిని, మీ మనిషిని. అన్నీ కరెక్ట్ చేస్తానని చెప్పట్లా. ఎందుకంటే వ్యవస్థీకృతం అయిపోయిన ఈ విషయాల్ని ప్రక్షాళన చేయటం చాలా కష్టసాధ్యమైంది. కానీ నేను నిలబడే వ్యక్తిని. మీ చేత ఒక 2 తిట్లు మీలాంటి పెద్దలు తిడితే నేను భరిస్తాను, సరిదిద్దుకుంటాను. తప్పు లేదని ఉంటే సరిదిద్దుకుంటాను. సుధాకర్ గారు లాంటి పెద్దలు కూర్చోబెట్టి ఇక్కడ లోపాలు ఉన్నాయి, అసలు ముందు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎక్కువ వివరించాలి. మీరు ఇందాక ఒక పర్టికులర్ పదం వాడారు సార్, అది అవుట్కమ్ బడ్జెట్. ఈ అవుట్కమ్ బడ్జెట్ అనేది సామాన్యుడికి తెలిసేలాగా మేము తీసుకెళ్తాం సార్. ఎందుకంటే మీ హక్కు, నా డబ్బు, నా శ్రమ, నా హక్కు, ఆ హక్కుని తీసుకెళ్తాం.
వీటన్నిటికీ చెయ్యాలి అంటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి సగటు మన సామాన్య ప్రజానీకానికి అర్థం కావడానికి దామాషా పద్ధతి అంటే అది అధికారంలో కానీ డబ్బులో కానీ మేమెంతో మాకంత. మన రాష్ట్రంలో మాల, మాదిగ, రెల్లి ఇలాగా అన్ని సబ్ కాస్ట్లని కలిపి దాదాపు 27 దాకా ఉన్నట్టు నాకు అవగాహన ఉంది. ఇంతకుమించి ఎక్కువ ఒకళ్ళు పొరపాటితే క్షమించండి. 53, 58 ఒక్కొక్క పుస్తకంలో ఒకలా చదువుతూ ఉంటాను. అందువల్ల నాకు అంటే ముఖ్యమైన ఒక 16, 17 ఉండి మిగతా చిన్న చిన్న తక్కువ ఉండి ఒక 57 కులాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ కలుపుకొని 16.4%. అలాగే ఎస్టీల జనాభా 5.3%. వీటికి మన బడ్జెట్లో ఒక ఉదాహరణకి ₹1,00,000 బడ్జెట్ అంటే ఈ రెండు ఎస్సీలు ఎస్టీలు కలుపుకొని 21% ఆఫ్ పాపులేషన్, 22% ఆఫ్ పాపులేషన్ అనుకుంటే 22,000 కోట్లు అది కేటాయించాలి, వారి అభివృద్ధి కేటాయించాలి. ఇంత చాలా చాలా సింపుల్గా సగటు మనిషికి అర్థం కావడానికి. కానీ అది కేటాయించకపోగా అది ఎలా మళ్లించారంటానికి దాదాపు మన చాలా కాలం ఈ మధ్యన మనకి దళిత సంఘాలు చాలామంది పెద్దలు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ 27 ఈ మనకి దళితులకు సంబంధించిన స్కీమ్స్ తీసేశారు. దాంట్లో ముఖ్యంగా ఈ విదేశీ విద్యా పథకం, చాలా పథకాలు, భూమికి సంబంధించింది, భూమి కొనుక్కోవాలంటే ఇవన్నీ చెప్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది. అని ఇందాక దీంట్లో స్మాల్ చిన్న పేపర్ ఉంటుంది. అంటే ఈ పేపర్ ప్రకారం ఈ 3 ఏళ్లలో 16,000 కోట్లు రావాల్సిన డబ్బులు కట్ చేశారు, కోత కోసారు ఎస్సీలకు సంబంధించి. అలాగే ఈ 3 ఏళ్లలో 4,000 కోట్లు ఎస్టీలకి రాకుండా చేశారు. అంటే దాదాపు ఈ 3 ఏళ్లలో ఇక్కడ నాకున్న లెక్కల ప్రకారం 20,000 కోట్లు ఇవ్వలేదు. కానీ దేనికి చాలాసార్లు విదేశీ విద్య మనకి పథకం, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద విదేశాలకు వెళ్ళి సంవత్సరానికి 2 సంవత్సరాల క్రితం టీడీపీ టైంలో వెళ్ళిపోయిన విద్యార్థులకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చినప్పటికి వాళ్ళకి ఫండ్స్ రావట్లా. అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. కొంతమంది అటు ఇటు కాకుండా అయిపోయి ఇట్లా చాలా దృష్టికి వచ్చింది, నా దృష్టికి చాలా వచ్చినాయి. ఏంటంటే మా దగ్గర నిధులు లేవు అని. ఇక్కడ ఉన్నది, ఇక్కడేమో 20,000 కోట్లు వీళ్ళకి రావాల్సింది, మనకి రావాల్సింది. ఏపీ గవర్నమెంట్ వాళ్ళ పబ్లిసిటీ ఖర్చు 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే స్కూళ్ళకి, గవర్నమెంట్ ఆఫీసులకి వైసీపీ పార్టీ రంగులు వేసినందుకు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ తిరిగి అక్కడ తవ్వాలి, వాటిని మార్చిన తిరిగి గవర్నమెంట్ కోర్టు తిట్టిన తర్వాత దానికి 2,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టారు మామూలుగా వేయడానికి. అంటే ఇక్కడ 2 లెక్కలను తీసుకుంటే 19,500 ఓకే 21,500 క్రోర్స్ దుర్వినియోగం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని దెబ్బ కొట్టి 21,500 క్రోర్స్ వేస్ట్ చేశారు. ఎవరు తినలే, కనీసం ఎవరికి పనికి అక్కడికి రాని డబ్బు అది. ఇదే 20,000 కోట్లు మీరు ఊహించుకోండి. ఎంతమంది విదేశీ విద్యార్థులు ఆగిపోయేవాళ్ళు కదా, ఇంకెంత ఉన్నత చదువులు చదువుకునేవాళ్ళు, ఇంకెంతమంది విద్యా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇంకెంతమందికి భూమి కొని ఉండొచ్చు. ఇలా ప్రతీదీ ఇందాక పాల్ గారు చెప్పినట్టుగా అవుట్కమ్ బడ్జెట్ని మనం గట్టిగా పట్టుకుని ఏం మాట్లాడక్కర్లా. ప్రభుత్వం మీకు ఇచ్చిందే, మనం సృష్టించక్కర్లా, మన కల్పన చేయక్కర్లా. వారు ఇచ్చిన బడ్జెట్నే చాలా విపులంగా చూసి చాలా ఎనలైటికల్గా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఖచ్చితంగా పెడుతుంది. ఆ టాస్క్ ఫోర్సు దాంట్లో ఒక స్కీమ్, ఒక రూల్ లాగా పెట్టి రేపొద్దున మేము ప్రభుత్వంలోకి వచ్చినా మీరు ఖచ్చితంగా మమ్మల్ని అడగాలి. ఖచ్చితంగా మీకు, ఎందుకంటే వెన్ వీఆర్ గివింగ్ ట్రాన్స్పరెన్సీ, మమ్మల్ని ప్రశ్నించే, మమ్మల్ని నిలదీసే హక్కు మీకు ఇస్తే తప్ప యూ విల్ నెవర్ గెట్ ఎంపవర్డ్.
And we will make sure Janasena will empower SC/ST communities. We'll make sure. This is our commitment. ఏదైనా సరే పారదర్శకంగా పెడతాను. ఎందుకంటే నేను దెబ్బలు తిని వచ్చిన వాడిని, ఒక సామాజిక మార్పు కోసం వచ్చిన వాడిని, నిలబడ్డ వాళ్ళు, పారిపోలేదు. నేను అనుకున్నాను కాన్షీరామ్ గారు వస్తే నిలబడ్డ మార్పు వస్తా అనుకున్నాను. పాప ఆయన ఉండనివ్వలేదు, ఆయన వెళ్ళిపోయారు. మొన్న మధ్యన కూడా నేను బీఎస్పీ నాయకురాలు మాయావతి గారికి నేను పాదాలకు నమస్కారం చేస్తే చాలామంది నేను ఓట్ల కోసం చేసాం అనుకున్నాను. లేదు, నేను ఓట్ల కోసం కాదు చేయను. ఒకరి పాదాలకు నమస్కారం పెట్టినంత మాత్రం వారి కుటుంబ సభ్యులు, వారి కులం కానీ, వారి సపోర్టర్స్ కానీ ఓట్లు వేస్తారు. నేను అంత దిగజారుడు స్థాయి వ్యక్తిని కాదు. నేను అట్లా ఆలోచించను. అంటే నేను ఎందుకు ఆవిడ పాదాలకు నమస్కరించాను. చాలామంది ఆవిడకి ఇష్టం ఉండకపోవచ్చు, కొద్దిమందికి ఇష్టం లేకపోవచ్చు, ఆవిడ మీద విమర్శలు చేయొచ్చు, నేనేమేం కాదంట్లా. కానీ నేను ఎందుకు ఆవిడంటే గౌరవం అంటే, కుల వివక్షతో కూడిన సమాజంలో ఒక మగవాడు రావటమే కష్టం. అలాంటిది ఎక్కడో ఉత్తరాది భారతంలో చాలా చిక్కగా ఉండే కుల వివక్ష ఉన్న రాష్ట్రం నుంచి వచ్చి ఒక స్త్రీ అయ్యండి, ఒక ఆడపొడు చేయండి అన్ని నిలదొక్కుని సైకిల్ యాత్రలు చేసి ఆవిడ కూర్చొని ఒక దేశస్థాయి రాజకీయాలు నడిపిన వ్యక్తి నాకు చాలా గొప్ప, ఒక మహోన్నతంగా అనిపించింది. అందుకని ఆవిడకి నమస్కారం చేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మన కులాలని నేను ఇంత అర్థం చేసుకున్నవాడిని అని చెప్పడానికి అర్థం చేసుకున్నాను. మీకు నిజంగా దామోదరం సంజీవే గారిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఆయన చేసిన పాలసీస్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అణగారిన వర్గాలని ఎక్కువ, అన్ని వర్గాలను సమానంగా చూసిన మహానుభావుడు, గొప్ప మహానుభావుడు ఆయన. గ్రేట్. తెలుగు భాషకి, తెలుగు వాడుక భాషని ఇది ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, తెలుగుని ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, ఎక్కడ ఇంగ్లీష్ కాదు, మన భాషను వాడాలని చెప్పిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు. అలాగే ఇందాక దారిలో వస్తూ ఉంటే నేనేం కోరుకున్నాను, ఎలాంటి సమాజం కోరుకున్నానంటే, జ్యోతి ఇప్పుడే మన బ్రిడ్జ్ దాటగానే ఆత్మకూరు గ్రామ పంచాయతీ అంట, హైవే నుంచి చూస్తూ ఉన్నా. చూస్తుంటే జ్యోతిబా పూలే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖద్వారం అని ఉంది. నేను అడుగుతాను, అది కాదు, కనీసం ముఖద్వారానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప, ఆయన మేము కాదంటలేదు, ఆయన చేసినవి, ఆయన అనుభవం ఉంది. బట్ నాట్ ఇన్ కంపారిజన్ విత్ జ్యోతిబా పూలే, నాట్ ఇన్ కంపారిజన్ విత్ బాబాసాహెబ్ అంబేద్కర్, నాట్ ఇన్ కంపారిజన్ విత్ నారాయణ్ గురు. ఈ మహానుభావుల్ని నాట్ ఇన్ కంపారిజన్ విత్ సాహు మహారాజ్. ఈయన అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో చోట చిన్నదే అయిండొచ్చు, జ్యోతిబా పూలే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చిన్నదే అయ్యండి, చూసేవాళ్ళు పెద్ద తట్టకపోవచ్చు. కానీ నేనేం ఆలోచిస్తాను, దాని వెనక నీ వెనక ముఖ్య ఉద్దేశం చెప్పు నాకు. అంటే పూర్తి నువ్వు మర్యాద ఇవ్వవు, మేము వచ్చేస్తాం మధ్యలోకి. మేము అనుకుంటుంది జ్యోతిబా పూలే గారిదంటే జ్యోతిబా పూలే గారు, ఇంకా మధ్యలో ఇంకెవరు ఉన్నవాడు. గౌరవం ఇస్తే సంపూర్ణ గౌరవం ఇవ్వు, ఆదా గౌరవాలు ఇవ్వకు. ఇంకా ఏపీ స్టడీ సర్కిల్ క్లోజ్ అయిపోయిన విధానం, అంటే ఏవైతే 27 పథకాలు ఆగిపోయినాయో వాటన్నిటిని రివైవ్ చేసి, ఇదేదో మేము కూర్చొని మా జేబులో డబ్బులు ఇవ్వట్లా, జనసేన నాయకుల నుంచి, జనసేన సైనికుల నుంచి జేబులో డబ్బులు ఇవ్వట్లా, మనందరి ఉమ్మడి శ్రమ నుంచి మీరందరూ దాంట్లో భాగం కాబట్టి మీ డబ్బు తిరిగి మనకే వచ్చేలాగా మా వంతు కృషి చాలా బలంగా చేసి పెడతాం. ఏ పథకాలైతే ఆగిపోయినాయో ఆ పథకాలను ఖచ్చితంగా రివైవ్ చేస్తాం. సార్ మీకు చెప్పాలి, ఇది మేము మధ్యన కౌలు రైతు యాత్రలకు చేస్తాను. రైతు టెనెంట్ ఫార్మర్స్ చనిపోతూ ఉన్నారు ఈ మధ్యన. లాస్ట్ 3 yearsలో దాదాపు 3400 మంది రైతులు చనిపోయారండి. వీళ్ళు ఎక్కువ మంది ఈ దళిత గిరిజన, ముఖ్యంగా ఈ దళిత గిరిజన రైతులతో పాటు ఈ మనకి ఈ దూదేకుల కులం నుంచి, కొంచెం ముస్లిం కులాలు, బీసీ కులాల నుంచి వచ్చిన రైతులు ఎక్కువ. వీటి గురించి ఎవ్వరు కూడా ఇందాక ఏదైనా అడుగుదామంటే
మాకు హక్కులు లేవు అంటే, ఏదైనా మాట్లాడదాం మాకు రావట్లేదంటే, 7 లక్షలు చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే, ఒక రైతు చనిపోతే 7 లక్షలు ఇవ్వాలి ప్రభుత్వం సహజంగా. దానికి కూడా ఎక్కడికి వెళ్ళినా 2 లక్షలు కట్ చేయడం, 5 లక్షలు ఇవ్వడం, ఏది కూడా ఏంటి కొద్ది మందికి. అది మేము వెళ్తున్నామని తెలిసి. లేదంటే అది కూడా ఈ మధ్య మీరు గుంటూరులో చూశారు, పాపం బిడ్డ ఎవరు చనిపోయింది, ఒక రెల్లి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి బిడ్డ చనిపోతే, గట్టర్లో క్లీనింగ్ చేసి చనిపోతే, పాపం ఆ ఓనర్ కూడా చనిపోతే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు పెన్షన్ మనకి ఇన్సూరెన్స్ వస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసేసుకున్న విధానం వీళ్ళది. చాలా బాధ కలిగించింది. అంటే శవం మీద పేర ప్రస్తుతం నా ఉద్దేశం అని నేను చెప్పేది, వీరు ఆలోచన విధానం చెప్తున్నారు. ఇది మారాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే వీరికి ఒక ఇన్సూరెన్స్ కనుక వస్తే మధ్యలో, ఇప్పుడు ఇందాక పాల్ గారు చెప్తున్నట్టుగా అలాటెడ్ ఫండ్స్లో ఓన్లీ 38% ఓన్లీ హ్యాస్ రీచ్డ్ టిల్ టుడే, లాస్ట్ 10 years. అదే కదా సార్ మీరు చెప్పింది, ఓన్లీ 38% ఆఫ్ ద ఫండ్స్. అని మీరు చూడండి, ఇక్కడే ఒక 7 లక్షలది ఒక 5 లక్షలు వెళ్ళిపోయింది. ఇలా ప్రతి చోట పిల్ఫరేషన్ జరుగుతూ ఉంది. దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. దీనికి రావాలంటే నేను ఒకటే కోరుకుంటున్నాను, ముందు మనలో మనం సంస్కరించుకోబడకుండా మనం ఎదగలేము. మన కులాల్లో సంస్కరణలు రాకుండా, మన తప్పుల్ని మనం నిర్దాక్షిణ్యంగా, మనలో ఈ తప్పులు ఉన్నాయి సరిదిద్దుకోవాలి, అందరినీ గొడవ పెట్టుకొని ముందుకెళ్ళలేము. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానో, రెవరెండ్ లాజరస్ గారు చెప్పారు, బాబు నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చేమో, తిట్టేసి వెళ్ళిపోవచ్చేమో వాళ్ళు చేసిన దాన్ని, కానీ మేము ఇక్కడ బతకాలి, మాకు పనులన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి నువ్వు అలా కాదు అని చెప్పి చాలా పెద్ద. ఎందుకంటే ఒక అపరిమితమైన చదువులు ఉన్న మేధావి కంటే కూడా ప్రాక్టికల్గా జీవితాన్ని నడిపే లాజరస్ గారు నాకు చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ చెప్తాడు, ఈ విషయం జరుగుతూ ఉందని. సో నేను ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ వెరీ ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మాటిక్ సొల్యూషన్స్ ఫర్ అవర్ అప్లిఫ్ట్మెంట్. నేను కూర్చొని అబద్ధాలు చెప్పలేను మీకు. అలాగే నేను బీజేపీతో ఉన్నాను అనగానే చాలామంది దూరం అయిపోతామనంటే, మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో వైసీపీ, నేను ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రధానమంత్రి గారు నాకు క్లోజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అది మీరు కూడా ఇది మన సమూహాలకు కూడా మీరు చెప్పాలి. ఇది ఎంజీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మన చెన్నై ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో పడితే, సెంటర్ తోటి మీరు సరైన సంబంధం లేకపోతే ఏ పని అవ్వదు స్టేట్కి సంబంధించి. నా వ్యక్తిగతంగా నేను ప్రధానమంత్రి గారిని ఏమి అడగను. నేను అడిగేదల్లా ఎప్పుడన్నా అడిగితే సమూహం మన ప్రజల గురించి అడుగుతాను తప్ప నేను ఒక మాట మాట్లాడను. అందుకని బీజేపీ షుడ్ నాట్ బి ఎ డిటరెంట్. అంటే బీజేపీ మీకు ప్రతిరోధం అవ్వకూడదు. జనసేన బీజేపీతో ఉందని మీరు ప్రతిరోధం అవ్వకూడదు. అంటే అది ఒక డిటరెంట్గా మీరు ఉంటే, నేను చేయబోయే మంచి పనులు మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. నాకు వదలండి. మీరు అడగాల్సింది నేను ఎవరితో ఉన్నాను మీకు అనవసరం. నువ్వు మాకు చేసేవా లేదని అడగండి. మీరు నన్ను చొక్కా పట్టుకుంటే నేను చేయని సమాధానం. అప్పుడు మీరు నిల తీయండి, నేనేం కాదన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బీజేపీ షుడ్ నాట్ బికమ్ ఎ డిటరెంట్. దానివల్ల ఏమైపోతుందంటే, నాలాగా ఇంత గుండె చీల్చుకొని మీకోసం పనిచేసేవాళ్ళు చాలా అరుదుగా రావచ్చేమో. నేను మీకు ఐ విల్ ఎంపవర్ ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీస్. ఒక హోంమంత్రిగా పెట్టి నిర్ణయం తీసుకునే హక్కు లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసే హక్కు కూడా నీకు లేదు. ఒక దళిత ఆడపడుచుకి అన్యాయం జరిగితే దాని మీద కూడా నువ్వు మా వర్ణన చెప్పు, సకల శాఖ మంత్రి చెప్పిన అభిప్రాయం నువ్వు చెప్పాలి తప్ప జరిగిన అన్యాయానికి నువ్వు మాట్లాడనే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి. బట్ నేను చెప్తున్నాను, ఐ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్, వి విల్ ఎంపవర్. ఏ మంత్రి ఏ ఎస్సీ/ఎస్టీ వర్గాల నుంచి వస్తారో వి విల్ మేక్ షూర్ దే విల్ బి ఎంపవర్డ్. In at times, if they want to go against me, I'm fine with that. If I do a mistake, నేను తప్పు చేస్తే నా మీద కూడా ఎదురు తిరగమని నేను కోరుకుంటాను. అది ప్రజాస్వామ్యం. ఇక నాకు సో ఈ సభ ముగించిపోయే ముందు ఒకసారి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, పాల్ దివాకర్ గారికి, శ్రీ వడ్డాది అప్పలరాజు గారికి, పాటిబండ్ల ఆనందరావు గారికి, శ్రీ మోహన్ కుమార్ ధర్మ గారికి, మిగతా క్షమించాలి దాని పేర్లు మర్చిపోయింటే, వరప్రసాద్ గారికి, పేరున పెద్దలందరికీ పేరున మనస్ఫూర్తిగా
ఇది ఇది అది చెప్పాను. నువ్వు విల్ సెపరేట్ ఉండండి. ఒక్క రోజుతో మనం తీసుకోలేం. సో పేరు నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి మా సుధాకర్ గారు ఇటు సైడ్ వస్తే మీకు నా పాదాభివందనాలు చేసుకొని